బ్యాక్గ్రౌండ్ లో కేదార్నాథ్ టెంపుల్ వచ్చింది. ఇది కేదార్నాథ్ మోడల్ అనమాట బొమ్మ. సో అండ్ ఇది చూసుకోవచ్చు. ఈ బొమ్మ వచ్చేసి సోలాపూర్ మోడల్. ప్రైస్ వచ్చేసి 38K వరకు చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ కి 35K ఇస్తున్నారు. ఎట్లా ఇది 50-60 వేలు అంటున్నారు. మా దగ్గర 35,000. 12 అడుగులు. ఈ బొమ్మ వచ్చేసి 13 అడుగుల వరకు ఉంటుంది అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి 55,000 వరకు పడుతుంది. నమస్తే ఫ్రెండ్స్ అందరికి. సో ప్రెసెంట్ నేను గణేష్ ఐడియల్స్ దగ్గర ఉన్నాను. మియాపూర్ లో ఉన్నాను. వినాయక చవితి దగ్గరలోనే ఉంది కదా. బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయి ఉంటాయి అందరివి. మియాపూర్ లో గణేష్ ఐడియల్స్ చాలా బాగున్నాయి. మంచి మంచి డిజైన్స్ తో అట్రాక్టివ్ గా యూనిక్ గా ఉన్నాయి. అండ్ ఆ ఐడియల్స్ అన్ని లో బడ్జెట్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఉన్న గణేష్ ఐడియల్స్ మొత్తం చూపిస్తాను. మంచి మంచి డిజైన్స్ తో ఉన్న వినాయకుడు ఐడియల్స్ మొత్తం చూపిస్తాను. సో చూసేయండి. సో ఈ రోడ్డు మొత్తం వినాయకుడి విగ్రహాలే. రోడ్డు మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా వినాయకుడి విగ్రహాలు ఇక్కడ రోడ్ మీద ప్లేస్ చేశారు. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు మొత్తం గణేష్ ఐడియల్సే. సో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ చూసుకుంటే చాలా విగ్రహాలు బయట ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అనుకుంటా అవన్నీ. సో ఇది కూడా లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఇక్కడ చాలా వెరైటీస్లో ఉన్నాయి. సో ఈ లైన్ మొత్తం ఐడియల్స్ మొత్తం సేమ్ ఒకేలా ఉన్నాయి. ఒకే డిజైన్స్తో ఉన్నాయి. కాకపోతే పెయింటింగ్స్ ఒకటే చేంజ్ చేశారు. ఈ గణేష్ ఐడియల్ వచ్చేసి 55,000 పడుతుంది. ఈ గణేష్ ఐడియల్ వచ్చేసి 50,000 పడుతుంది. ఇది వచ్చేసి 6 feet సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఈ గణేష్ ఐడియల్ చూడండి చాలా బాగుంది. ఇది బుక్ అయిపోయింది. సింహాసనం మీద కూర్చొని లెఫ్ట్ సైడ్ శ్రీకృష్ణుడు, రైట్ సైడ్ పైన శ్రీరాముడు అండ్ లెఫ్ట్ సైడ్ పైన అయ్యప్ప స్వామితో ఉన్నాడు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన వెంకటేశ్వర స్వామితో ఈ గణేశుడు ఉన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి వినాయకుడు వెనకాల ఆంజనేయ స్వామితో ఉన్నాడు. బాగుంది ఈ వినాయకుడు. వెనకాల ఆంజనేయ స్వామితో ఉన్నాడు. ఈ లైన్లో ఉన్న వినాయకుడు బొమ్మలన్నీ సేమ్ ఒకేలా ఉన్నాయి. కలర్స్ మాత్రమే చేంజ్. బ్యాక్గ్రౌండ్ మాత్రం ఆంజనేయ స్వామి ఉన్నాడు. వినాయకుడు బుకింగ్ అయిపోయినట్టుంది. తొండానికి ఇక్కడ ఇది కట్టేశారు. సో బుకింగ్ అయిపోయింది ఈ వినాయకుడు. ఇది కూడా బుకింగ్ అయిపోయింది. మ్యాక్సిమం ఈ లైన్లో ఉన్న వినాయకుడు బుక్ అయిపోయినాయి. ఇదిగోండి ఎక్కడ థ్రెడ్ కట్టారు, దీనికి థ్రెడ్ కట్టారు, ఇవన్నీ బుక్ అయిపోయినాయి. ఈ బొమ్మ చూడండి. ఇక్కడ వినాయకుడు పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ని ప్లేస్ చేశారు. ఈ బొమ్మ కూడా బుక్ అయిపోయింది. థ్రెడ్ కట్టేశారు అక్కడ తొండానికి. పక్కనే శివాజీ ఛత్రపతి మహారాజ్ని ప్లేస్ చేశారు. ఇక్కడేమో రెడ్ కలరు అండ్ ఇక్కడేమో ఎల్లో కలరు. సేమ్ ఒకటే ఆ రెండు ఈ రెండు, కాకపోతే కలర్స్ మాత్రమే చేంజ్. అండ్ ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయాడు. ఈ బొమ్మ మీద కూడా ఏనుగు మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ని ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ వినాయకుడు 4 చేతులతో ఉన్నాడు. అండ్ ఒక చేతిలో త్రిశూలం పెట్టారు. మిగతా 3 చేతులు ఎంటీగానే ఉన్నాయి. సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సింహాసనం వెనకాల సూర్యకిరణాలు డిజైన్ పెట్టారు. ఈ రోలో ఉన్న 7 బొమ్మలు ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఏనుగు మీద ప్లేస్ చేసి పెట్టారు. ఇందులో ఒక 2 బొమ్మలు బుక్ అయిపోయినాయి. ఇవి ఎన్ని అడుగులు అన్న ఈ బొమ్మ? 11 అడుగులు. 11 అడుగులు. ఎంతకి వెళ్తుంది? ఇక మార్కెట్ లో అయితే మన ధూల్పేట గానీ, నాగోల్ గానీ, మన ఇక్కడ పెద్దంబర్పేటలో ఇది 50-60 వేలు అంటున్నారు. మా దగ్గర 35,000. 35,000. 12 అడుగులు. ఇప్పుడు ఎట్లా ఉందంటే నార్త్ ఇండియాలో శివాజీ మహారాజ్ ఫేమస్. అవును. అంటే ఇప్పుడు శివాజీ మహారాజ్ ద్వారానే మనకు వినాయక చవితి పెట్టడం అక్కడ నుంచే స్టార్ట్ అయింది కదా. అవునవును. అయితే ఈ మధ్యలో ట్రెండింగ్ అయింది ఏది, చావా సినిమా. ఇక మన వాళ్ళు ఏంటంటే శివాజీని అక్కడ ఎక్కువ చూస్తారు, మన దగ్గర చూడాలంటే అదొక ట్రెండ్. ఆయన స్టార్ట్ చేసింది అప్పట్లో. అందుకే ఆయన విగ్రహం పెట్టాడు. సో ఆయన వల్ల ఇప్పుడు హిందువులు పూజలు చేసుకోగలుగుతున్నాం మనం. హిందువుల ఎక్కువ ఉంటది కదా. అంతే. ఆల్రెడీ అక్కడ ఉన్న బొమ్మ శివాజీ మహారాజ్ తో ఉన్న బొమ్మ సేల్ అయిపోయినట్టుంది కదా, బుక్ అయిపోయినట్టుంది అక్కడ. అవునండి. ఇది కూడా 12 అడుగులా? 12 అడుగులు ఉంటుందండి. మేము ఒకటే అండి. ఇప్పుడు గిరాకు ఉన్నారు. ఇక వాళ్ళకు మేమే తయారు చేస్తాం కాబట్టి మాకు ఎక్కువ గిట్టుబాటు చూడకుండా కస్టమర్లను చూసి ఇచ్చేస్తున్నాం. 35,000 ఏ బొమ్మ అయినా సరే శివాజీ 35,000. అది మార్కెట్ రేట్ ఎంత ఉంది? 50 పైనే ఉంది. 50-60 పైనే ఉంది. మేము 35,000కి వేస్తాం. మీ తరపు నుంచి యూట్యూబర్ నుంచి వస్తే ఇంకా 5% తక్కువ చేస్తాం.
ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోయినాయండి. మా దగ్గర 80% అంతా సేల్. అక్కడ వెనకాల ఆంజనేయ స్వామితో ఉన్నాడు. అన్ని పోయినాయండి. అన్ని 35 రేంజ్ లో పోయినాయి. ఏ బొమ్మ అయినా సరే తీసుకుంటే 35,000 పెట్టి రేట్ పెట్టేసి. సో గైస్ విన్నారు కదా, 12 అడుగుల బొమ్మ కేవలం 35,000 అండ్ మన సబ్స్క్రైబర్స్ కి 30,000 ఇస్తున్నారు. సో లొకేషన్ వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 652. సో ఇంకెవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చేసేయండి. మీకు లో బడ్జెట్ లో మంచి మంచి డిజైన్స్ తో యూనిక్ గా అట్రాక్టివ్ గా ఉన్నాయి ఇక్కడ బొమ్మలన్నీ. సో ఈ బొమ్మ వచ్చేసి 13 అడుగుల వరకు ఉంటుంది అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి 55,000 వరకు పడుతుంది. ఇది ఒక్కటే ఉంది మిగిలిపోయి, మిగతా అన్ని అయిపోయినాయి. సో ఆ పక్కన ఉన్నవి కూడా 13 ఫీట్వే, అవి బుక్ అయిపోయినాయి. అక్కడ తొండడానికి కట్టేసారు చూడండి. సో ఇది ఒకటే మిగిలిపోయింది అనుకుంటా. ఇది 55,000 పడుతుంది. ఫైనల్ గా మన సబ్స్క్రైబర్స్ కి 50,000 ఇస్తా అన్నారు. చూడండి చాలా బాగుంది, తొండం మీద ఓం అని ఉంది. అండ్ ఇది చూసుకోవచ్చు, ఈ బొమ్మ వచ్చేసి సోలాపూర్ మోడల్ 11 అడుగుల వరకు ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 38K వరకు చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ కి 35K ఇస్తున్నారు. ఇది కూడా అంతే సేమ్. ఇవి ఎన్ని అడుగులు? ఇది 10 అడుగులు. ఇది 10 అడుగులు. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇది 35K వరకు వెళ్తుంది అనుకుంటా. సో మాక్సిమం అన్ని బొమ్మలు బుక్ అయిపోయినాయి. ఇక్కడ వాల్యూ అలా ఉంది, ఇక్కడ డిజైన్స్ కూడా అంత బాగున్నాయి. సో అందుకే మాక్సిమం అన్ని బొమ్మలు బుక్ అయిపోయినాయి, కొన్ని మాత్రమే మిగిలిపోయినాయి. ఈ బొమ్మ చూడండి చాలా బాగుంది, 40,000కి వెళ్ళిపోయింది. 40,000కి బుక్ చేసేసుకున్నారు. అక్కడ తొండానికి థ్రెడ్ కట్టేశారు చూడండి. మొత్తం బ్లాక్ డ్రెస్ లో ఉన్నాడు, బ్లాక్ పంచ అండ్ బ్లాక్ ధోతితో ఉన్నాడు. చాలా బాగుంది. ఇది బుక్ అయిపోయింది. అండ్ ఇది కూడా బుక్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఇక్కడ. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా బుక్ అయిపోయింది. మాక్సిమం అన్ని బుక్ అయిపోయినాయి. ఇక్కడ మంచి బొమ్మలన్నీ చాలా వరకు సోలాపూర్ మోడల్ ఉన్నాయి. సో ఈ లైన్ మొత్తం ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాయి. సో ఇటు చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ సోలాపూర్ మోడలే. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లోనేమో పికాక్ ఉంది. సో ఇవన్నీ 9 ఫీట్ అనమాట, 9 ఫీట్ బొమ్మలు ఇవన్నీ. మార్కెట్ వాల్యూ వచ్చేసి 30,000 పడుతుంది. బట్ వీళ్ళు ఏమో 22,000కి ఇచ్చేస్తున్నారు. సో ఇది చూడండి, పైన ఏమో వెంకటేశ్వర స్వామి నామము, అండ్ ఇటు సైడ్ ఏమో ఒక చెయ్యి, ఇటు సైడ్ ఇంకొక చెయ్యి. బాగుంది కదా చూడడానికి ఇది మాత్రం. సో ఇది కూడా బుక్ అయిపోయింది, తొండానికి అక్కడ కట్టేశారు. సో ఇది ఎంత పడుతుంది బ్రో? ఓకే, ఎన్ని ఫీట్లు? 9.8. సో ప్రైస్ ఏమో వచ్చేసి 30,000, బట్ 25,000కి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. బుక్ అయిపోయింది ఆల్రెడీ ఇది. అండ్ ఇటు సైడ్ కూడా అవే సేమ్, పైన వెంకటేశ్వర స్వామి నామాలు, హ్యాండ్స్. అండ్ ఇది కూడా బొమ్మ బుక్ అయిపోయింది. ఇది 9 ఫీట్ ఇవి కూడా. సో బాగుంది ఈ బొమ్మ. ఇవి కూడా అంతే సేమ్. సో మీరు చూసుకోవచ్చు, ఈ రో మొత్తం బుక్ అయిపోయినాయి. అన్ని బొమ్మలు బుక్ అయిపోయినాయి. తొండానికి కట్టేసారు అన్ని. సో ఇప్పుడు 8 ఫీట్ బొమ్మ చూపిస్తాను. సో మీరు ఇక్కడ ఈ బొమ్మ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో కేదార్నాథ్ టెంపుల్ వచ్చింది. ఇది కేదార్నాథ్ మోడల్ అనమాట బొమ్మ. కిందేమో నంది, అండ్ లెఫ్ట్ సైడ్ పైన మహాశివుడు త్రిశూలంతో ఉన్నాడు. చూడండి చాలా బాగుంది ఈ బొమ్మ. సో ఈ రో మొత్తం అవే, ఇంకా మొత్తం కేదార్నాథ్ మోడల్. బ్యాక్గ్రౌండ్ లో కేదార్నాథ్ టెంపుల్ వచ్చింది, పైన మహాశివుడు, కింద నందితో. చాలా బాగుంది. ఇవి 8 ఫీట్ అనమాట, 8 ఫీట్ ఇవి 20,000 చెప్తున్నారు, బట్ 15,000కి ఇచ్చేస్తున్నారు. మాక్సిమం బుక్ అయిపోయినాయి ఇవి కూడా. చూడండి కేదార్నాథ్ మోడల్ కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ ఇది బుక్ అయిపోయింది, అండ్ ఆ చివరిది బుక్ అయిపోయింది, ఆ చివరిది బుక్ అయిపోయింది, అండ్ అది కూడా బుక్ అయిపోయింది. ఇది బుక్ అవ్వలేదు, ఇది బుక్ అవ్వలేదు, ఇది కూడా బుక్ అవ్వలేదు. సో ఈ రో మొత్తం కేదార్నాథ్ టైప్ మోడలే. కేదార్నాథ్ మోడల్ బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్ చూడండి, చాలా బాగుంది. సో గైస్ చూసారు కదా ఇక్కడ ఉన్న ఐడియల్స్ మొత్తం. సో ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఇక్కడ ఉన్న గణేష్ ఐడియల్స్ నచ్చాయా లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.